కుమారాన్ని ఎందుకు ఇక్కడ రంది కొద్ది కూర్చున్నాడు? ఏమైందా కుమారన్న అంత రంది కొద్ది కూర్చున్నావు? అంతే ఓడగొట్టుకున్నట్టున్నావు. ఏం చెప్పంటావురా తమ్మి, నా బాడు ఒక్కడా రెండా? మా పిల్లవేందిరా తమ్మి? పిల్లనా? మొన్ననే పెళ్లి చేసుకుంటే నీకు ఇప్పుడే లేచిపోయిందా? అదే ఇప్పుడు లేచిపోయింది, నా పిల్లం కాదురా, గొర్రె పిల్లరా, గొర్రె పిల్ల. 2 రోజులు కనిపిస్తలే గొర్రె పిల్ల. గొర్రె పిల్ల కోసమే ఇంత రంది కొద్ది కూర్చున్నావా? నీ పిల్లం పోయినట్టు ఏ పడుతుంది? అరే నా పిల్లం మీద ఇంత బాధపడపోతుండ్రా, నా పాలు పెట్టి తాగుకుంటున్నారా. నువ్వు పాలు కూడా ఇస్తున్నావా? రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తున్నావు? ఓరి పిసోడా, నేను పాలు ఇస్తలేనురా, పాలు కొనకొచ్చి దాన్ని పెడతాను, రోజు సాదుకుంటానా, నా కొడుకు లెక్క సాదుకుంటున్నా దాన్ని. గొర్రె పిల్లకే కంతదానే, ఊర్లో గొర్రె పిల్లలు లేవా ఇంకా? అరే గట్ల కాదురా, అదే మా బీరాణపట్నాలు ఎత్తా అన్నారు, గొర్రె పిల్ల కొనకొచ్చుకొని దాన్ని మొక్కిన బీరాణపట్నాలకు పోతా అని. ఏ అన్నా పోతే పోనీయే, దేవుని పేరు వినా పోయిందని సపడేయకుండా లేవు, ఇంకోటి మొక్కుతూ. అరే పోతే పోనీ కాదురా, అది దేవుని మొక్కిన, నాకు అది ఎట్లా చేసినా కావాలి ఇప్పుడు గొర్రె పిల్ల. అరే నాకు గొర్రె పిల్ల కావాలి, ఎట్లా చేసి ఏం చేయాలి ఏం కథ, నాకు కావాలి గొర్రె పిల్ల. అరే నేను ఎంత బాధపడబట్టే, మరి నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి తీసుకోవాలన్నా అత్తడు. మరి అన్నా మరి నాకు ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు డాను, ఆయన దగ్గరికి తీసుకోవద్దు అత్తవా? మరి ఎట్లా చేసైనా దొరకబట్టిస్తాడు నీకు. అత్త అంటే తీసుకోవద్దా? పైసలు అవుతాయి అంతే, పైసల గురించి కాదు, నీ పిల్ల కావాలంటున్నావుగా, తీసుకోవద్దా? ఎంతో కొంత ఇస్తే నీకు దొరకబట్టిస్తాడు. మరి అత్త అంటే చెప్పు. దొరకబడతారా? ఇట్లా చేసైనా దొరకబడతారా? అరే ఎన్ని పైసలు అంటావు పోనీ, నాకు గొర్రె పిల్ల దొరకబట్టిస్తుంది చాలు. నీకు ఎందుకన్నా దొరకబడతారు దాన్ని తీసుకోవద్దా? దొరకబడతారు దాన్ని తీసుకోవద్దా? అరే ఇలా వార్తలు అంతా ఇటు వచ్చినావురా,
పేపర్ కూడా కరెక్ట్ రాలేదు. మన డెన్ను లాగానే ఆ పేపర్లో ఏం లేవు, మన డెన్నులో ఏం లేవు. ఏం బ్రో మాటలు బాగున్నాయి. నా వాడు అన్నది కరెక్టేనే, తిన్నామంటే తిండి లేదు, తినక 3 రోజుల ఆకలి అవుతుంది అన్న. అరే ఒక్క గిరాకీ రానిరా, మీకు బిర్యానీ పెట్టిస్తా. తిన్నట్టు ఉంది, పెట్టించినట్టు ఉంది. Chango అవో ఈయనే మా చూసుకుంటాడాను. ఈయనేనా? గీనే గీనే. అరే తిని తర్వాత గిరాకీ రారా 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 రారా. ఊరా గీడు గీదానా గీడు నా వీడానా గీడు డానా నిన్ను అవుతా కానీ వీడానా కట్టె పుల్ల బట్టలు వేసినట్టున్నాడు వీడానా. అంటే నేను అంటే దాని లెక్క కనబడతలేను నేను. 15 సంవత్సరాలు మా తాత పోయినా కానుండి ఎత్తున్నా నేను. అవునా నిజమా? మా అయ్యనన్నే లేదు, మా తాత చచ్చిపోయిన కానుండి నాకు అధికారం ఇస్తే ఆ డాన్ నేను చేస్తున్నా. ఎప్పుడు ఆడు గింత మాట అన్నాడు, ఇంతవరకు ఎమ్మెల్యే అనలే ఇవ్వనలే. ఇప్పుడు ఏమంటున్నావు మరి? నమస్తే చూసిపెట్టడా. నమస్తే నమస్తే. ఏ అన్నయ్య గారికి వచ్చిన సమస్య బొడిగే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అన్న మా పిల్లవేందే, అన్న మా పిల్లవేందే. మీ పిల్లనా? మీ పిల్ల ఎవరితో లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది, ఏ టైంకి లేచిపోయింది, ఏ గడియ లేచిపోయింది? పిల్లడ గా పిల్ల కాదు, మా గొర్రె పిల్లవేందే, గొర్రె పిల్ల గొర్రె పిల్ల. అంటే దీనికి మనం గొర్రె పిల్లని పట్టడం కాబడుతున్నా నేను. ఇంకా గొర్రె పిల్లను, కుక్క పిల్లను, నక్క పిల్లని పట్టడం కాదు. ఇడ పిసడాన్ అంటే ఉట్టిగానేనా? హత్యలు చేసి పారేస్తాం, కిడ్నాప్ చేసి పారేస్తాం. ఒక అమ్మాయి ఉంటే చెప్పుకోవాలన్నా కిడ్నాప్ చేసి అంటే చేసి పారేస్తాం. ఒక అమ్మాయి ఉంటే చెప్పుకోవాలన్నా కిడ్నాప్ చేసి అంటే చేసి పారేస్తాం. ఇంకా కుక్క పిల్లలు, నక్క పిల్లలు పట్టడం మాత్రం కాదు. నాడు దుబ్బే పంపిరా రే. అన్న రాకరాకు ఒక గిరాకీ వచ్చింది, సెటిల్ ప్లీజే. తిండి నాకు బాగా రోజులైంది.
ఎంత ఖర్చైనా మంచిదే, నీకు ఇత్తగా నా గొర్రెపిల్ల అయితే ఇంట్లో పెట్టు. సరే సరే ఒప్పుకుంటున్నా, అడ్వాన్స్ అడుగురా. అడ్వాన్స్ అన్న ఇప్పుడైతే 200 ఉన్నాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? సరే ఇక అన్న మరి ఎప్పటిదాకా చూసి పెడతారే? సరే సాయంత్రం వరకు రేపు పొద్దున రా పోరి. సరే మరి పోతున్నాం మరి. పోరి చూసి పెడతాం. అరే ఇలా గిరాకీ వచ్చింది కదా, ఇలా దాతనే కదనే. 200కి ఏమి దావత్ వస్తాయిరా? అరే 200 కాదురా, దొరకబట్టినాక లక్షలు కూడా ఇస్తాడు కావచ్చు. ఎంత ఇస్తాడు? ఇస్తానడుగా. ఇంకేంది దొరకబడడం పట్టు. అరే ఇలా సాయంత్రం వరకన్నా రేపు పొద్దున వరకన్నా దొరకబట్టి ఇస్తా అన్న. ఇక వా పోదాం పా, దొరకబడదాం పారి. నడురి పారా. జరూర్ మా చూసుకున్నా జరూరే. జరూరే అమ్మా గొర్రెపిల్ల వాడ, గొర్రెపిల్ల మేము అంటదేవు అడిగా పూరా. ఏ పిల్లలు గొర్రెపిల్ల వాడ, మాది గొర్రెపిల్ల. అని అడుగు పోరా, అని అడుగుపో. మా డాన్ వచ్చి నువ్వు గొర్రెపిల్ల కనబడదా? ఈ డానే నువ్వెవరా? ఏం మాట్లాడుతున్నావు? చూసిపెట్టే డాన్ వచ్చింది ఇక్కడ. చూసిపెట్టే డానే వల్ల మా డాన్ గొర్రెపిల్ల కోసం వచ్చింది మీ ఇంటికి. అయినా మీ గొర్రెపిల్లలకి పిల్లలు ఆడుకునే కాడికి అత్తయ్యారా? అన్నో ఇడికి రాలేదట్నే. జరూర్ డాక్టర్ జరూరే. ఓ పెద్ద మనిషి గొర్రెపిల్ల వాడ, గొర్రెపిల్ల గొర్రెపిల్ల. సరే అత్తున్నా. గొర్రెపిల్ల వాడ, గొర్రెపిల్ల గొర్రెపిల్ల. చెప్పు. అరే నా గురించి చెప్పురా ఫస్ట్, ఇలా తెలియదు. ఎవరు అనుకుంటున్నావు? డాన్ వచ్చిండు మన డాను. డాన్ అంటే రాత్రి పొరగానే ఎత్తుకుపోయాడు గీడేనా? చూసిపెట్టడానికి వచ్చిండు. గొర్రెపిల్ల కనబడ్డా? గొర్రెపిల్లకి ఇప్పుడు పట్టబట్టి ఇళ్ళలు ఉంటారు, గొర్రెపిల్ల ఎత్తుకుపోయాలా మీరు? కాదు. అరే ఈ ముసలోని అడిగినందుకు మనన్నే దొంగలు అంటురా. ఇక వేరే కాడికి ఏమన్నా పోయి ఎత్తుకుదాం పారా. పారా. అబ్బా దీని అమ్మ జీవితం ఈ డాన్నే కింద కొడుతుందా? దీని సంగతి చూస్తా. అరే ఈ గొర్రెపిల్ల కింద మన చుక్క చూపించింది. అరే ఈ గొర్రెపిల్ల ఆనందానికి ఇచ్చి మనం డబ్బులు తీసుకుందాం పారా అని రమ్మని. అరే ఈ గొర్రెపిల్ల ఏంద్ర అమ్మతో గీత ఉరికిచ్చింది. అమ్మతో నీకు కింద పడ్డా అంత కొట్టుకపోయినాయి. అరే ఈ డాన్ వ్యాపారం చేసే బదులు మనం బతుకుంటే బస్ స్టాండ్ లో వ్యాపారం పెట్టుకుని బెటర్రా. ఇక అద్దురా, డాన్ వ్యాపారం వద్దు, ఏ కథ వద్దు. నీ బజ్జీల వ్యాపారం పెడతా, నీ మాలుండుర్రా. ఇక అద్దురా ఇక డాన్ వ్యాపారం. వార్రా అమ్మ కట్టుకోరా. అమ్మ దెబ్బలు తాకినాయి. వార్రా ఇంటికి పోదాంపా.